A milk bed has 21 liters of cow milk, 42 liters of toned milk and 63 liters of buffalo milk. He wants to pour them into a cans. Each can should have equal quantity of milk, but only one type of milk in a can. What is the minimum number of cans are required అన్నారు. ఒక పాలవాడి దగ్గర 21 లీటర్ల ఆవు పాలు, 42 లీటర్ల టోండు పాలు, మరి 63 లీటర్ల గేదె పాలు కలవు. అతను వాటిని ఒక డబ్బాలో పోయాలనుకుంటున్నాడు. ప్రతి డబ్బాలో సమాన పరిమాణంలో పాలు ఉండాలి, కానీ డబ్బాలో ఒకే రకమైన పాలు ఉండాలి. అయినా కనీస డబ్బాల సంఖ్య ఎంతో కావాలి. అంటే ఒక దానిలో 21 లీటర్స్ ఉన్నాయంటమ్మా, ఇంకో దానిలో 42 లీటర్స్ ఉన్నాయి, 42 లీటర్స్ ఉన్నాయి, ఇక్కడ 63. వాడు ఏమన్నాడంటే ప్రతి దానిలో సమానమైన పాలు పోయాలన్నాడు. అదే కనీస డబ్బాల సంఖ్య కావాలి. అంటే డబ్బాల యొక్క సంఖ్య ఖచ్చితంగా ఎలా ఉండాలి? తక్కువ ఉండాలి, చిన్నగా ఉండాలి. అంటే డబ్బాల యొక్క సంఖ్య తక్కువ ఉండాలంటే ఖచ్చితంగా ఇప్పుడు 21 లీటర్లు ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 21 లీటర్లు ఒక దానిలో పోస్తే ఒక డబ్బా అవుతుంది, కానీ ఒక మూల 3 లీటర్లు తక్కువ పోస్తే మనకు 7 డబ్బాలు అవుతాయి. కాబట్టి వీటి అన్నిట్లో కూడా కామన్గా పోయే నెంబర్ మనం తీసుకోవాలి, అది కూడా హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి. అంటే 21, 42, 63లో కామన్గా పోయే నెంబర్ అంటే 21 అనుకున్నాం అనుకో. 21లో 1 టైం పోతే, 42లో 2 టైమ్స్ పోతే, 63లో 3 టైమ్స్ పోతాయి. కాబట్టి ఇక్కడ మనకి మొత్తం బాటిల్స్ యొక్క వాల్యూ కావాలంటే ఎన్ని బాటిల్స్ మనకి ఏర్పడతాయి అన్నాడు ఇంకమ్మా. ఓకే, దీని నుంచి ఒక డబ్బా, ఆ తర్వాత 2 డబ్బాలు, ఆ తర్వాత 3 డబ్బాలు. అంటే మొత్తం ఎన్ని డబ్బాలు ఏర్పడేమో మనకి 6 కదా. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఏంటి మనకి? బి ఆప్షన్. అంటే 21 లీటర్లు ఉంది చెప్పాలి. 21 లీటర్లు ఉంటే ఓకే, ఇది 21, 42, 63లో కామన్గా పోయే నెంబర్ 21 కదా. 21లో 1 టైం పోతే, 40లో 2 టైమ్స్ పోతే, 63లో 3 టైమ్స్ పోతే. దీని నుంచి ఒక డబ్బా, దీని నుంచి 2 డబ్బాలు, దీని నుంచి 3 డబ్బాలు, అంటే మొత్తం ఎంత? 6 డబ్బాలే కదా. అంటే 28కి ఆన్సర్ ఏంటమ్మా? బి అనమాట. మరి ఎందుకు సార్ మరి 3 కూడా తీసుకోవచ్చు కదంటే తక్కువ పరిమాణాలు పోస్తే ఎక్కువ డబ్బాలు వస్తాయి, మన ఎక్కువ పరిమాణాలు పోస్తే తక్కువ డబ్బాలు వస్తాయి అన్నమాట. కాబట్టి అందరిలో పోయే గరిష్టమైన గుణకాన్ని తీసుకోవాలని చెప్తున్నాను అనమాట. రైట్.